ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫైండర్ 2.0లో ఏ విధంగా సెల్ఫ్ ట్రాన్స్లేషన్ చేసుకోవాలి, పర్సన్ టు పర్సన్ ఎలా ట్రాన్స్లేషన్ చేసుకోవాలి, న్యూ ఐడీస్ ఎలా క్రియేట్ చేయాలి, అప్డేట్ ఎలా చేసుకోవాలనేది మనం తెలుసుకుందాం లైవ్లో. ఓకే, A to Z కంప్లీట్గా వినండి. ఇప్పుడు నా ఐడిలో ఇక్కడ వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది 915 రూపాయలు అనేది ఉండటం జరిగింది. సో ఇక్కడ మనం ఏదైనా కూడా మినిమం సెల్ఫ్ ట్రాన్స్లేషన్స్కేమో మినిమం 500 ట్రాన్స్ఫర్షన్ చేయాలి. పర్సన్ నుంచి పర్సన్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే మినిమం 1000 రూపీస్ అనేది ఉండాలన్నమాట. ఓకే, ప్రతి ట్రాన్స్లేషన్స్ కూడా 10% అనేది మనకి కట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం ముందుగా సెల్ఫ్ ట్రాన్స్లేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది మనం చూద్దాం. ఇప్పుడు 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఫండ్స్ మేనేజ్ దగ్గరికి వెళ్ళాక ఫండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు దీని మీద క్లిక్ చేస్తే ట్రాన్స్ఫర్ టైప్ మీద క్లిక్ చేస్తే మీకు 2 రకాల ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు మనం సెల్ఫ్ ట్రాన్స్లేషన్ అనేది మనం చేస్తున్నాం కాబట్టి దాని మీద ఆప్షన్ అనేది మనం క్లిక్ చేద్దాం. చేశాక ఇక్కడ ఎంత అమౌంట్ అనేది మనం ట్రాన్స్లేషన్ చేయాలనేది అంటే ఇక్కడ మినిమం 500తో స్టార్ట్ కాబట్టి నా దాంట్లో వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది 900 ఉన్నాయి కాబట్టి నేను 900 అనేది పంపిస్తున్నా. ఓకే, ఇక్కడ మీ పాస్వర్డ్ అనేది టైప్ చేయండి. చేశాక సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక చూసారా ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం చూద్దాం యాక్టివేషన్ బ్యాలెన్స్లోకి వచ్చాయా లేదా అనేది. చూసారు కదా, యాక్టివేషన్ బ్యాలెన్స్లోకి 10% కట్ అయ్యి మనకి 810 రూపాయలు అనేది రావడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ పర్సన్ నుంచి పర్సన్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఫండ్ మేనేజ్ దగ్గరికి వెళ్ళి ఫండ్ ట్రాన్స్ఫర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ టు పర్సన్, సో ఇక్కడ ఐడి నెంబరు అంటే ఏ ఐడి నెంబర్కి మీరు ఫార్వర్డ్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ ఐడి నెంబర్ అనేది ఇక్కడ మనం మీరు ఐడి నెంబర్ టైప్ చేయగానే అక్కడ మీ పేరు అనేది కనిపిస్తుంది. ఏ పర్సన్కి మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వాళ్ళ పేరు అనేది కనిపిస్తుంది అనమాట. అది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఎంత అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు. నేను 3200 ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. సో అది చేస్తున్నాను. తర్వాత మీ పాస్వర్డ్ అనేది టైప్ చేయండి. సబ్మిట్ టైప్ చేయండి. చేయగానే చూసారా ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది. ఆ ఐడికి ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది. ఇక్కడ మనం హిస్టరీ అనేది చెక్ చేసుకోవచ్చండి. ఫండ్ ట్రాన్స్ఫర్ లిస్ట్ అనేది దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదండి, ఇందాక 3000 చిల్లర ఉంది. ఇప్పుడు వ్యాలెట్ బ్యాలెన్స్ వచ్చి 6 రూపీస్ అనేది ఉండటం జరిగిందనమాట. ఇలా మనం ఒక ఐడి నుంచి ఒక ఐడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం కొత్త ఐడి అంటే న్యూ రిజిస్ట్రేషను యాక్టివేషన్ బ్యాలెన్స్లో ఉన్నవి మనం ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఇక్కడ ఈ ఐడిలో నాకు యాక్టివేషన్ బ్యాలెన్స్ అనేది 3600 ఉన్నాయండి. కాబట్టి నేను ఇప్పుడు కొత్త ఐడి 3000 ప్యాకేజీ నేను యాక్టివేషన్ చేస్తున్నాను. సో ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేశాక యాడ్ టు అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. ఓకే, ఇక్కడ చూడండి యాడ్ టు న్యూ యూజర్స్ అంటే ఇక్కడ వ్యాలెట్ బ్యాలెన్స్లో ఉన్నాయి. ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. వాళ్ళ ఐడి నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయండి. ఫస్ట్ మీరు చేశాక అక్కడ నేమ్ అనేది కనపడడం జరుగుతుంది. ఆ నేమ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. తర్వాత వాళ్ళు ఏ ప్యాకేజ్ అయితే యాక్టివేషన్ చేసుకుంటున్నారో ఆ ప్యాకేజ్ మీద క్లిక్ చేయండి. తర్వాత పాస్వర్డ్ అనేది యాక్టివేట్ దాని మీద క్లిక్ చేస్తే మీకు యాక్టివేషన్ అనేది అయిపోతుంది. యాక్టివేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుందన్నమాట. ఓకేనా, ఇది మనకి కొత్త ఐడి అనేది యాక్టివేషన్ చేసుకున్న ప్రాసెస్. ఇప్పుడు అప్గ్రేడ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది మనం చూద్దాం. ఇప్పుడు టాప్అప్ అనేది ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. ఇప్పుడు అప్గ్రేడ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. మీరు చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు టైప్ చేయండి యూజర్ నేమ్ ఏదైతే అప్డేట్ చేయాలో అది అనమాట. ఇక్కడ అప్డేట్ చేసేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోండి, సేమ్ ప్యాకేజీలు అనేది మీరు అప్డేట్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఫస్ట్ 1Kతో ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకుందాం. నెక్స్ట్ మీరు అప్డేట్ చేసుకోవాలంటే 2Kతో చేసుకోండి. అంతేగాని మళ్ళీ 1Kతో మీరు చేసుకుంటే కనుక మీకు క్యాపింగ్ లిమిట్ మాత్రమే పెరుగుతుందే తప్ప డైలీ బోనస్ అనేది యాడ్ అవ్వడం జరగదు. ఓకేనా, సేమ్ ప్యాకేజ్ అనేది మీరు రిపీట్ అనేది చేయకూడదు. సో ఓకేనా, ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మా హస్బెండ్ ఐడి అండి. అయితే ఇక్కడ మీ పేరు కూడా టాప్అప్ ఏదైతే చేస్తున్నారో ఐడి నెంబర్ టైప్ చేయగానే ఇక్కడ పేరు కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూడండి. నేను 4K అనేది టాప్అప్ చేయాలి, అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ పాస్వర్డ్ అనేది టైప్ చేసుకో
పాస్వర్డ్ కొత్తది కాదండి, మీ ఐడికి ఉన్న పాస్వర్డ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ అని కొట్టండి, అది అప్డేట్ అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మీరు చేసేసుకుంటే సరిపోతుంది. ఇది అప్డేట్ ప్రాసెస్ అనమాట. ఇదండి, ఈ విధంగా 1కి 2 సార్లు వినండి. ఈ వీడియో అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా, టాపప్ ఎలా చేసుకోవాలి, న్యూ ఐడి ఎలా చేసుకోవాలి, సెల్ఫ్ యాక్టివేషన్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి, అదేవిధంగా పర్సన్ నుంచి పర్సన్ ఎలా చేయాలి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.